పవన్ కళ్యాణ్ అన్నాడు, అప్పుడు ఏమన్నాడు, 30,000 మంది ఆడపిల్లలు ఏదో అయిపోయారని చెప్పి వాలంటీర్లు చేశారు. మరి డిప్యూటీ సీఎం అయ్యాడు ఇవాళ. మరి ఆ మాట మాట్లాడితే ఇవ్వాలా? ఎందుకు మాలలు వేసుకుని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం? ముందు దాని ఎవరం తేల్చాలి కదా. నీకు అధికారం లేదు, మనోడు అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు ఆ 30,000 మంది ఆడపిల్లలు ఎక్కడన్నా తీసుకురా. ఓ పక్కన బీజేపీ వాళ్ళు ఎక్కడ అవ్వలేదంటారు, కేంద్ర మంత్రులు అంటారు, ఆడపిల్లలు ఇది అవ్వలేదంటారు, మిస్ అవ్వలేదంటారు. 500 మంది అయ్యారంటారు. ఈయన 30,000 మంది అయిపోయారు అంటాడు. తీసుకురావాలి కదా ఆయన, మరి కరెక్ట్గా నాయకుడు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం. మాల్లో తిరుగుతా కాదు కదా సీఎం, నిన్ను డిప్యూటీ సీఎం అని చేసింది. మాల్లో తిరిగితే యోగి ఆదిత్యనాథ్ అయిపోదామనే ఏంటి? ఆయన పర్ఫార్మెన్స్ వేరు, ఆయన విధానం వేరు. నీ కరెక్ట్ కాదు ఇది. కరెక్ట్గా ఏంటంటే నేను అనేది ఏంటంటే ఆ 30,000 మంది ఏది ముగ్గురిని కాడ తేలేకపోయావు. చిన్న పిల్లలు అగత్యాలు జరుగుతుంటే కనీసం ఒక ఏదో ఊళ్ళో పాప పోయింది, కనీసం పట్టించుకున్న నాదుడు లేడు అక్కడ. ఇది పదవి వచ్చేదాకా ఓ మాట మాట్లాడుతూ పదవి వచ్చాక ఓ మాట మాట్లాడతారు. వైసీపీ అంటున్నమాట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వంలో దాడులు జరిగితే ఎగిసిపడ్డారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటూ కూడా వైసీపీ అంటున్నారు. వంగలపూడి అనిత అంటే ఆవిడ పెద్దవాడి, ఆవిడ గురించి మనం మాట్లాడకూడదు. పెద్దవాడు అంటే బాగా పెద్దవాడి, ఆవిడ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? మన మంచి వాళ్ళ గురించి 4 మాటలు మాట్లాడుకుందాం, మంచిగా ఉంటుంది. వీళ్ళ గురించి అలా మాట్లాడిన సబ్జెక్ట్ జనాలకి తెలిసినా లేదు, వీళ్ళ గురించి సబ్జెక్టే లేదు అసలు. వీళ్ళకి మొత్తం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ దగ్గరే ఉంది అంతా. ఎవరి దగ్గర తూతూ మంత్రం. ఇంకా ఏ పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళ కూడా అంతే అయినా సారదైనా ఎవరైనా అంతే. ఏముందో చెప్పు. పేదోడు శుభ్రంగా ఏయో డబ్బులు అవుతాయి, ఏదోడు శుభ్రంగా బతికోడు, ఏదోడు రూపాయి. మార్కెట్ వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయి? మొత్తం పోయిన వ్యాపారాలు. రైతు భరోసాను, ఏదోటి రైతు బంధు అను, పిల్లలకి ఫీజు రిమెంబర్మెంట్ అను, ఏదోటి పడి ఎక్కడ పడుతున్నాయి? ₹1 పడాల. సూపర్ 6 అది. వాళ్ళే 6 కొట్టుకుంటున్నారు అంతే, జనం కాదు. జనం 6 కొట్టే టైం తర్వాత వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. భయం అవుతుందా? వచ్చేటప్పుడు ఇప్పుడు నేను ఉన్నానా, ఓ డ్యూటీకి వెళ్తున్నాను, ఆ పని అంతా భయం అయినప్పుడు నేను ఎందుకు ఆ పనికి వెళ్ళాలి? ఇంకా చిన్న పని ఎత్తుకుంటా. కళాసరుకు మాస్టర్ని ఒక్కో వాటిలో 40 కిలోలకు బజ్జీ పిండి కలపాలి, ఒక్కో వాటిలో 5 కిలోలే కలపాలి. ఇప్పుడు నేను వెళ్ళే కాడ 30-40 కిలోలు కలుపుతా. నా దగ్గర దమ్ము ధైర్యం ఉండమంటే నేను ఆ పనికి వెళ్తాను, లేకపోతే 5 కిలోల కాడికి వెళ్తా. 5 కిలోలు బజ్జీ పిండి కలిపే కాడికి వెళ్తా. ఎందుకు అంత నాకు అంత బాధ తెలవదా? మనం పనికి వెళ్ళేటప్పుడు ఈ పని ఇలాంటిది, ఈ పని చేయగలను చేయలేనని నాకు తెలవద్దా? అంటే ప్రజలను మోసం చేయటం, ఇదంతా దగా చేయటం, నయవంచన. ఇది కక్ష సాధింపు తప్ప నుంచి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇలా రూపాయి బిళ్ళలేదు. రూపాయి బిళ్ళ పలానా చేశానమని చెప్పానండి. దేవుళ్ళు కూడా వాడేసుకుంటున్నారు మహానుభావులు. ఆ వెంకన్నబాబు మాత్రం జాగ్రత్తగా చూస్తారు. వెంకన్నబాబుతో పెట్టుకున్నారు, ఎవరో పెట్టుకోకూడదు వెంకన్నబాబుతో. నీకు జగన్మోహన్ రెడ్డి మీద నీకేమన్నా కోపం అంటే జగన్మోహన్ రెడ్డి మీద తీర్చుకో, ఆ జైల్లో పెట్టుకో, ఎక్కడన్నా ఏమైనా చేసుకో. ఆ వెంకన్నబాబు ఎట్ట ఆయన మయానికి లాగేసేస్తారు, ఆయనమే పెట్టేశాడు. ఆ లడ్డు అసలు ఎంత పవిత్రమైన తిరుపతి దేవస్థానం. ఆయన లోక కళ్యాణం అంటారు. ఆయన లోక కళ్యాణం. లోకంలో ఇప్పుడు అన్ని రకాల జనాలు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు, అన్ని మతాలు ఉంటారు. అంటే అందరికి సంబంధించిన దేవుడే కదా ఆయన. మరి ఆయన తీసుకొచ్చి కులాల్లో దింపేశారు. ఆ లడ్డు అన్నారు, పువ్వు అన్నారు, నెయ్యి అన్నారు, ఆ పాపం అంతా కట్టుకుంటున్నారు. ఆయన చూస్తాడు అది వెంకన్నబాబు. ఆ విషయమే ఆయన సబ్జెక్ట్ ఆయన చూసుకుంటాడు. అది డైవర్ట్ చేయడాక ఈయనకేమో సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఏం చెప్పారు? సనాతన ధర్మం అంటే అసలు ఏంటి చెప్పమని పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం అంటే భార్యకి నీకు మనస్పార్థాలు వచ్చినా మళ్ళీ భార్యని ఎట్టగొట్ట ఒకటయ్యి మనం దగ్గర తీసుకున్నదే సనాతన ధర్మం చెప్పింది. ఎక్కువ మాట్లాడితే దాడులు చేస్తున్నారు. అది జనం ఎందుకు మాట్లాడలేదంటే మీలాంటి మీడియా వాళ్ళతో దాడులు చేస్తున్నారు. విపరీతమైన దాడులు, నయవంచన జరుగుతుంది అంత రాష్ట్రం. అదే వైసీపీ అన్నమాట. దిశా చట్టం కనుక ఉంటే ఆ ఇద్దరు బాలికలు కూడా బతికేవాళ్ళు అని చెప్పేసి అన్నమాట. దిశా చట్టం పెట్టాడు కానీ అది మరి కరెక్ట్గా అమలైందో లేదో తెలియదు. సమాజంలో అరాచకాలు అనేది జరుగుతూ ఉండే అన్నిటికీ మళ్ళీ వాళ్ళని కారణం చేయడానికి మనం కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ని కారణం చేయకూడదు. చంద్రబాబు నాయుడు ఉన్నా, జగన్మోహన్ ఉన్నా కొన్ని విచ్చలవిడైన తనాలు ఉంటాయి. ఇప్పుడు విచ్చలవిడి అయిపోద్ది. ఇంకా మధ్యం ఇప్పుడు విచ్చలవిడి అయింది. మొన్న మీరు ఎక్కడ మీడియా చూపించారు, బాగా విచ్చలవిడి అయిపోయి వాళ్ళు ఏంటంటే ఇంటికాడ పెళ్ళం పిల్లలు కూడి పెట్టినోడికి అది కావాలా. పెళ్ళం 4 పెట్టుకున్న వాడికి ఏంటంటే నాకు అవసరంలా. అది ఎప్పుడైనా తాగానే అంటలే, ఎప్పుడన్నా అది లిమిట్. అది ఏంటంటే ఇక జరిగేదంతా అరాచకమే. అరాచకం తప్ప ఏముండదు, మంచి పాలన ఏముండదు.
కాకపోతే చేతాడు చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నా చేత చేసి కాకపోతే ఏంటంటే అని చెప్పి ఆయన అమరావతి 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 అంటాడు. అమరావతి మునిగిపోయింది, ఇంకెక్కడ అమరావతి ఉంది? కేంద్రానికి తెలియదా? కేంద్ర మంత్రులు తెలియదా? ఎవడో తెలియదు, అందరూ తెలుసు. ఆ మునిగిపోయిన అమరావతిని మళ్ళీ కట్టి నీళ్లు తోడి మళ్ళీ కడతారా? ఎన్నిసార్లు నీళ్ళు తోడతారు? ఎన్ని కోట్లు ఎట్టి మళ్ళీ ఆ జంగులు అడవులన్నీ బాగు చేస్తారు. బంగారం అంటే భూములు అయ్యి పంట పొలాలు. అమరావతిని రాజధాని చేయటం మా లక్ష్యం అంటున్నారు కదా. చేయని నాన్న, తప్పేముంది? మేము విజయవాడ వాళ్ళమేగా. అమరావతి రాజధాని చేస్తే లేనివాడికి ఏం రాదు. అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలస్తులకిను అక్కడ ఉన్న ఆస్తిపరులకే కలుతుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఏ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి మంచి ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, అవి పెట్టిన దేశాలు పైకి రాణించినాయి. మనకు అవసరంలా, మంచి ముందు కావాలా? మన ఆంధ్రప్రదేశ్ మాత్రం మంచి విద్య అవసరంలా, మంచి వైద్యం అవసరంలా, ఉచిత విద్య అవసరంలా, మంచిది. ఇప్పుడు కడపలో 500 సీట్లు మెడికల్ సీట్లు. ఎప్పుడన్నా, ఇప్పుడు నీ వయసు ఎంత నా వయసు ఎంత, ఎప్పుడన్నా కానీ నాకు వద్దు మెడికల్ సీట్లు అని ఏ గవర్నమెంట్ అన్నా రిటర్న్ పంపించిందా? అంటే మనకు వైద్యం వద్దు, విద్య వద్దు, చక్కన మందు దొరికితే కమ్మగా ఉండొచ్చు. సరే, ఓకే.